ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. ఈ వీడియోలో మనము దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో సీట్ల భర్తీ అనేది చేస్తారు. దీన్ని కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2024. దీంట్లో భాగంగా ఎంఏ, ఎంఎస్సి, ఎంఎఫ్ఏ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ వొకేషనల్, ఎంఎడ్, ఎంఎల్ఎస్సి, ఎంపీఈడి, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకామ్ మొదలైన కోర్సులకు అడ్మిషన్స్ అనేది ఉంటాయి. అయితే కావలసిన విద్యార్థి కోర్సులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనికి ఎటువంటి వయోపరిమితి అనేది లేదు. ఆన్లైన్ పరీక్ష అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనిలో 75 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి అనేది 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. దీన్ని 3 షిఫ్ట్లలో పరీక్షను కండక్ట్ చేస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో, లాంగ్వేజ్, ఎంటెక్, హైయర్ సైన్సెస్, ఆచార్య పేపర్లు మినహా లాంగ్వేజెస్లో ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. అంటే తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1 మార్కు తగ్గించడం అనేది జరుగుతుంది. దరఖాస్తు ఫీజు 2 టెస్ట్ పేపర్ల వరకు జనరల్ అభ్యర్థులకు ₹1,200, ఓబీసీ, ఎన్సీఎల్ లేదా జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹1,000, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్లకు ₹900, దివ్యాంగులకు ₹800. అదనపు టెస్ట్ పేపర్లు అయితే ప్రతి పేపర్కు జనరల్ అభ్యర్థులకు ₹600, మిగిలిన వాళ్ళకి ₹500 చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలను చూసినప్పుడు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట, వరంగల్ అనేవి తెలంగాణలో, అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్లో. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 24. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జనవరి 25. దరఖాస్తులో ఏదైనా మార్పులు ఉంటే చేయడానికి జనవరి 29 నుంచి 27 వరకు అనేది ఉంటుంది. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అనేది మార్చి 7న జరుగుతుంది. పరీక్ష తేదీలు మార్చి 11 నుంచి 28 వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన వెబ్సైట్ pgcuet.samarth.ac.in అనే వెబ్సైట్ని సంప్రదించవచ్చు. ఇండియాలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులకు అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ academic and educational videos.